లెజెండరీ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాస్ గారి లేటెస్ట్ మూవీ అయిన సింగీతం మూవీ రివ్యూ. సో మన డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాస్ గారు ఆయన డైరెక్షన్ లో చాలా మూవీస్ వచ్చాయి. ఆ మూవీస్ లో ఆదిత్య 369 మూవీ అనేది నా ఫేవరెట్ మూవీ అన్నమాట. మీకు ఆయన డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏంటనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంగీతం మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు సోసోగా ఉంది. ఇక సెకండ్ హాఫే ఈ మూవీని ఎంగేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా క్లైమాక్స్ పోస్ట్ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. అంతేకాకుండా మన డిఎస్పి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా పిక్స్ ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్క యాక్టర్ ఒక నేచురల్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఇంప్రెస్ చేస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట. అయినప్పటికీ ఈ మూవీలో నెగిటివ్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీలో ఊరిలో ఉన్న ప్రజలు వాళ్ళేంటి మాటని పాటగా పాడతారన్నమాట. ఆ పాయింట్ అనేది స్టార్టింగ్ లో బాగున్నప్పటికీ తర్వాత అదే పాయింట్ తో సాగదీసుకుంటూ వెళ్ళడం, ఆ పాయింట్ అనేది మనల్ని ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 30 మినిట్స్ ఏదో సోసోగా వెళ్తుంది అనమాట. అంటే మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు, ఎందుకు ఇంత ల్యాగ్ ఇస్తున్నారు అనేది మన మైండ్ లో తట్టిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ పోర్షన్ కూడా అంత హై మూమెంట్ ఇవ్వకుండా సింపుల్ గా తేల్చేయడం అనేది నాకు అంతగా నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఆ ఊరి ప్రజలకి శాపం తగిలినప్పుడు ఆ ఊరు నుంచి బయటపడడానికి ఒక బ్రిడ్జే ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ ఇరిగిపోయినప్పుడు అక్కడున్న ఊరి ప్రజలందరూ కలిసి వన్ డే లోనే ఇరిగిపోయే బ్రిడ్జ్ ని బిల్డ్ చేసి సింపుల్ గా ఆ ఊరు నుంచి బయటపడొచ్చు అనమాట. అంటే ఆ పరంగా కొన్ని లాజిక్స్ మిస్ అయిపోయిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో అయిన అయాన్ అలియాస్ ప్రతాప్ తనేంటి కుబేరపురంలో వాళ్ళ నాన్నకి సంబంధించిన కొన్ని ఆస్తులు ఉన్నాయి, వాటిల్ని అమ్ముకొని క్యాష్ చేసుకుందామని ఆ ఊరు వెళ్తాడు. వెళ్ళి సో తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఆ ఊరికి ఒక శాపం అయితే తగిలిద్ది. ఆ శాపం ఏంటి, అందరూ మాటల్ని మాటలుగా కాకుండా పాట రూపంలో చెప్తారనమాట. సో ఆ శాపం నుంచి ఆ ఊరు అనేది ఎలా బయటపడింది, మరి ప్రతాప్ సో ఆ ఊర్లో ఉన్న తన తండ్రి ప్రాపర్టీని అమ్ముకొని క్యాష్ తో ఆ ఊరు నుంచి బయట పడగలిగాడా లేదా, సో ఇలాంటి పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. ఇందులో అంటే ఈ మూవీలో నాకు మెయిన్ గా నాకు నచ్చింది ఏంటి అంటే మన సంగీతం శ్రీనివాసరావు గారి కాన్సెప్ట్ అన్నమాట. అంటే మాటని పాటగా చెప్పే ఆ పాయింట్ అనేది స్టార్టింగ్ లో బాగున్నప్పటికీ తర్వాత అది ఇరిటేట్ చేస్తుంది. అది కాకుండా అసలు మెయిన్ పాయింట్ ఏంటి, మన దగ్గర ఎంత డబ్బున్నా ఎంత బంగారం ఉన్నా అండ్ అలాగే వాటికంటే మనకి నేచరే ముఖ్యమని చెప్పిన పాయింట్, అండ్ అలాగే ఒక మనిషిలో స్వార్థం అనేది ఎంతలాగే పెరిగిపోతుంది, ఆ స్వార్థంతో మనిషి సో ఒక నేచర్ ని నాశనం చేస్తున్నాడు అనుకుని తనని తానే ఎలా నాశనం చేసుకుంటున్నాడు అని చెప్పిన పాయింట్ మన సంగీత శ్రీనివాస్ యొక్క ఐడియాలజీ నాకైతే నచ్చింది అనమాట. అంటే అన్నిటికంటే నేచరే మనకి ముఖ్యం అని చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా సెకండ్ హాఫ్ లో మన హీరోని ఒక గృహలోకి తీసుకెళ్లే సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అనేది చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ లో అంటే ఆ కుబేరపురం యొక్క మెయిన్ స్టోరీని చెప్తారనమాట. సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీ చెప్పినప్పుడు ఆ స్టోరీలో నివేదిత పేతురాజ్ గారి క్యారెక్టర్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అంటే నేటి తరం మనుషులకి అసలు ఈ సంగీతం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు, ఆయన విజన్ ఏంటి, అండ్ అలాగే ఆయన ఐడియాస్ ఎలా ఉంటాయి అనేవి విజువల్ గా క్లైమాక్స్ లో చూపించిన విధానం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ లో కూడా అంటే మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి మూవీని అలా సాంగ్ తీసుకుంటూ వస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు కొట్టే సీనే ఫస్ట్ హాఫ్ లో నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత మాటల్ని పాటలుగా మార్చే కొన్ని సీన్స్ స్టార్టింగ్ లో బాగుంటాయని చెప్పాను. దాని తర్వాత మూవీ అనేది అసలు అదే పాయింట్ మీద వెళ్తే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ పోర్షన్ కూడా ఏదో అంత హై మూవ్మెంట్ ఇవ్వకుండా సింపుల్ గా ఫినిష్ చేస్తారు. అదే నాకు కొంత మైనస్ అనిపించింది అనమాట. మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే మన సంగీతం గారి ఐడియాలజీ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేశారో అదే విధంగా ఫస్ట్ హాఫ్ ని బోర్ కొట్టించకుండా సాగదీయకుండా ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని పాయింట్స్ తో ఫస్ట్ హాఫ్ ని కూడా ఎంగేజ్ చేస్తుంటే మూవీ అనేది ఖచ్చితంగా అందరికి నచ్చేది అనేది నా ఒపీనియన్ చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా అందరి పర్ఫార్మెన్స్ అనేది న్యాచురల్ గా ఉందన్నమాట. మెయిన్ గా ఏంటంటే శాలిని గారి క్యారెక్టర్ ని ఇంకొంచెం బెటర్ గా యూస్ చేసుకుంటే బాగుంటుందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అండ్ అలాగే గౌరీ క్యారెక్టర్ లో అహల్య గారు ఆమె అయితే తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో మనల్ని అమాంతం కట్టిపడిస్తుంది. ఇక ప్రతాప్ క్యారెక్టర్ ప్లే చేసిన అయాన్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా పిక్స్ ఉండిద్దని చెప్పుకోవచ్చు అనమాట.
ఆయనతో పాటు ఈ మూవీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ అయితే ఒక ఉండిద్ది అనమాట. ఆమె పర్ఫార్మెన్స్ అనేది క్లైమాక్స్ లో అయితే పీక్స్ లో ఉండిద్ది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే అంటే మన సింగీతం శ్రీనివాస్ గారు డిఎస్పిని నమ్మి ఈ ప్రాజెక్ట్ తన చేతిలో పెట్టారు కాబట్టి డిఎస్పి గారు 100% ఈ మూవీకి న్యాయం అయితే చేశారనమాట. ఆయన మ్యూజిక్ తో, ఆయన సాంగ్స్ తో, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. ఇక ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అనేది కొన్ని పోర్షన్స్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ ప్రొడక్షన్ కలిస్తే అక్కడక్కడ కాస్త లోగా ఉన్న ఫీలింగ్ అయితే నాకైతే ఇచ్చింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సంగీతం మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.